ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నేను కొండ మీద వెళ్ళడానికి మా జర్నీ. చూడొచ్చు మేము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి చూడడానికి కొండపైకి వెళ్తున్నాం. దీన్ని అయితే మంగబాయి అని పిలుస్తారు. అన్ని ఆవులు మేకలు అన్నీ అడవిలో ఎక్కడనే వచ్చి నీళ్ళు తాగుతాయి. అడవి జంతువులు కూడా ఎక్కడనే వచ్చి నీళ్ళు తాగుతాయి. చూడండి పైకి వెళ్తున్నాం. అక్కడ పైన ఉండేదే బోటు అనే కొండ. అన్ని వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తాం పదండి. ఈ దారి అయితే చూడొచ్చు, చాలా కంపలు రాళ్ళు వేయడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. కానీ స్వామివారిని చూడడానికి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ఎంతోమంది వెళ్తున్నారు, వస్తున్నారు. అక్కడ వెళ్తున్నారు. వెళ్ళే దారి కూడా ఎంతో రాళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ వెళ్తున్నారు. పోయే దారి అయితే చూడొచ్చు ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు. ఇది కొండలు, చుట్టూరు ఉండే కొండలు. మీరైతే ఇక్కడ చూడొచ్చు పెద్దవాళ్ళు కూడా ఎక్కుతారు, ముసలి వాళ్ళు. వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తితో పైకి వెళ్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్. దీన్ని రాయల చెరువు అంటారు. తిరుపతి దగ్గరలో ఉన్న రాయల చెరువు ఇది. ఇక్కడ నుండి కనిపిస్తుంది. మేము ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయాం. కాసేపులో చూపిస్తాం ఆ వెంకటేశ్వర స్వామి కొలువైంది ఆ ప్లేస్ని. పై నుంచి చూస్తే వ్యూ బాగుంటుంది, ఎంతో బాగుంటుంది. చూడండి కొండలు చాలా బాగుంటాయి. ఇది ఇక్కడ కొండపై కొలువైనటువంటి బావి. దీన్నే కోనేరు అంటారు. స్వామివారిని అక్కడ కనిపిస్తున్న స్వామివారికి పూజిస్తున్నారు భక్తులు. ఇక్కడ చూడొచ్చు స్వామివారి పాదాలు. ఇక్కడ స్వామివారికి అందరూ ప్రార్థిస్తున్నారు. చూడొచ్చు అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. ఇది స్వామివారి కోనేరు. చూడొచ్చు అందరూ ప్రశాంతంగా అన్నదాన కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. స్వామివారి పాదాలు, ఆ కొండపై ఉన్నటువంటి పాదాలు స్వామివారి కలిసినటువంటి ప్లేస్.